తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఇస్మాన్ సమితి మరియు గూడూరు పట్టణ మైనార్టీల ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్స్ నందు ప్రముఖ చరిత్రకారులు బహుగ్రంథ రచయిత సయ్యద్ నజీర్ రచించిన చరిత్ర గ్రంథం ఫజ్లుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకం ఆవిష్కరణ జరిగింది। ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాషం సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని రచయిత సయ్యద్ నజీర్ అయ్యద్తో కలిసి ప్రారంభించారు। ఫజ్లుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకం అల్లూరికి అండగా నిలిచిందని తెలిపారు। నసీర్ అహ్మద్ గారు గతంలో కూడా గూడూరు డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఆయన చెప్పిన తర్వాత తెలిసింది మాకు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజుకి ఆశ్రమం జరగక ఆయన చేసే పోరాటానికి కుడి చేయి ఎడం చేయగా ఉన్నటువంటి ఫజుల్ ఖాన్ గారు షేక్ మదీనా గారి గురించి నాకు తెలిసి అప్పుడు చేసిన అంతకుముందు ఎవరు చెప్పుకోరు, ఏం చేసినా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్తారు తప్ప వాస్తవంగా ప్రాణాలు బలి తీసుకున్నాయి। ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర వచ్చినటువంటి పెద్దలు ఫజుల్లా ఖాన్ షేక్ మదీనా గారి గురించి ఏ చరిత్రకారుడు రాయలేదు, ఎవరు మనకు చెప్పలేదు, ఏ సినిమాలో చెప్పలేదు। కానీ ముందుగా మా అహ్మద్ గారు నజీర్ అహ్మద్ గారు వాస్తవ పరిస్థితిని చెప్పి అయ్యా ముస్లిమ్స్ మేము కూడా స్వాతంత్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకి బాసటగా నిలబడ్డాం అనేటువంటి ఒక గుర్తింపుని తీసుకొచ్చిన మనిషి మా అహ్మద్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను। నిజంగా వీళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం। అందరూ కూడా తెలియాల భారతదేశంలో ముస్లిమ్స్ కూడా మన స్వాతంత్ర పోరాటంలో మన్యం వీరుడికి అండగా నిలిచారన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో। ఎందువల్లంటే వేరే వేరేగా చూస్తారు, ఎంతసేపటికి వేరే వేరే మాట తప్ప ఈ స్వాతంత్ర పోరాటం వాళ్ళు కూడా ప్రాణం అర్పించిన విషయాన్ని కూడా అందరూ కూడా చెప్పాల్సి ఉంటుంది। పెద్దలందరికీ తెలియజేస్తున్నాం। మనం కూడా ముందు మన బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇప్పుడు చెప్పేది మర్చిపోతారు, ఎందుకంటే మనం మర్చిపోయినాం। మేము ఇన్ని సంవత్సరాల విషయం మాకు తెలియదు ఎవరో, ఇప్పటికి ఆ పెద్ద అహ్మద్ గారి దయ వల్ల ఈరోజు మీకు తెలిసింది। అట్లాగే ఇప్పటి నుంచైనా సరే మనం మన కుటుంబంలో ఈ యొక్క ఇద్దరు పేర్లు, ఈ యొక్క ఫజుల్లా ఖాన్ గారి పేరు మదీనా గారి పేరు గురించి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను తెలియజేస్తాం। మా మన్యం వీరుడు మా సీతారామరాజు గారికి అండగా నిలిచినటువంటి మన ముస్లిం సోదరులు, అంటే వాళ్ళుగా వేరుగా మనం వేరు కాదు, మన ముస్లిం సోదరులు స్వాతంత్రం వచ్చిందంటే వీర పోరాటం కూడా ప్రధానమైంది అని చెప్పి మనం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జమాల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు। అలాగే మా డిఈ గారు, మా ఆప్తులు, మా శ్రేయోభిలాషులు, మా రియాజ్ అహ్మద్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.